Hi everyone, welcome to T1 Academy. AP High Court notification exam లో ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీష్ పార్ట్లో ఇప్పటి వరకు మనము చాలా రకాల టాపిక్స్ను కవరప్ చేశాము ఈ ర్యాపిడ్ రివిజన్లో. ఇవాటి సెషన్లో మనం డీల్ చేయబోయే టాపిక్ అనేది క్లోజ్ టెస్ట్. ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క క్లోజ్ టెస్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఈ క్లోజ్ టెస్ట్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఈ క్లోజ్ టెస్ట్ యొక్క పర్పస్ ఏంది, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇవ్వడం కోసం అభ్యర్థి యొక్క ప్రావీణ్యతను ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడం కోసము ఈ యొక్క క్లోజ్ టెస్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఈ క్లోజ్ టెస్ట్ను ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేయొచ్చో అనేది టుడేస్ సెషన్లో మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాము. సో వెయిట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్ మోడ్. ఓకే, ఫస్ట్ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంది, దాని పర్పస్ ఏంది అనేది మీకు ఒక మినిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఎగ్జామ్ రాసే అభ్యర్థి యొక్క గ్రామటికల్ స్కిల్స్, వొకాబులరీ స్కిల్స్ అండ్ అతని యొక్క టెన్సెస్ను ఏ విధంగా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తాడో లేదో తెలుసుకునే క్రమంలో, ఐ రిపీట్, గ్రామటికల్ స్కిల్స్ అయినా టెన్సెస్ కానీ వొకాబులరీ కానీ సెంటెన్స్ యొక్క ఇంటిగ్రిటీ, కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఇతను అరేంజ్ చేయగలడా ఇవ్వబడ్డ ఆప్షన్స్ తోటి, దీన్ని టెస్ట్ చేయడం కోసము డిజైన్ చేయబడ్డ బిట్టే క్లోజ్ టెస్ట్. ఎక్కువగా క్లోజ్ టెస్ట్లో మనకు తారసపడే యొక్క గ్రామటికల్ ఎలిమెంట్ ఏంటంటే టెన్సెస్తో పాటు ప్రెపోజిషన్స్తో పాటు ఏంటంటే నౌన్స్తో పాటు ఏంటంటే కొన్ని అడ్జెక్టివ్స్, కొన్ని అడ్వర్బ్స్. సో ఈ యొక్క 4-5 గ్రామటికల్ ఎలిమెంట్సే రిపీట్ అవుతాయనే యొక్క గ్యారంటీ ఏం లేదు. అన్ని రకాల గ్రామటికల్ టాపిక్స్ అనేది కవర్ అప్ అవుతాయి. బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్కువగా టెన్సెస్ అండ్ నౌన్స్ అండ్ ప్రెపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్ అనేది రిపీట్ అవుతుంటాయి. ఓకే, సో ఈ క్లోజ్ టెస్ట్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. హియర్ ఏ క్లోజ్ టెస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లోజ్ రీడింగ్ టెస్ట్. దీన్ని ఏమని పిలవచ్చు, క్లోజ్ రీడింగ్ టెస్ట్. అంటే ఏ విధంగా నువ్వు చదవగలవు, ఆ చదివిన యొక్క టెక్స్ట్కు సందర్భానుసారంగా ఏ వర్డ్ అయితే మ్యాచ్ అవుతుందో బ్లాంక్లో ఫిల్ చేయడం కోసము, అది టెస్ట్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డది. ఓకే, దీన్ని ఏమనొచ్చు, ఏ క్లోజ్ టెస్ట్ ఆల్సో నోన్ యాజ్ క్లోజ్ రీడింగ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ వేర్ ఏ ప్యాసేజ్ ఈజ్ ప్రెజెంటెడ్ విత్ సమ్ వర్డ్స్ మిస్సింగ్. ఓకే, ఒక ప్యాసేజ్, మీడియం సైజ్ ప్యాసేజ్ ఇవ్వబడుతుంది. ఆ మీడియం సైజ్ ప్యాసేజ్లో మినిమం 5 to 6 ఏంటంటే బ్లాంక్స్ ఇవ్వబడతాయి. ఆ బ్లాంక్స్ సంబంధించిన యొక్క క్లూస్ ఆర్ ఆన్సర్ చాయిసెస్ అంతా కింద ఇవ్వబడతాయి. ఇవ్వబడ్డ ఆప్షన్స్లలో ఏ యొక్క వర్డ్ ఏ బ్లాంక్లా అప్రోప్రియేట్గా యాప్ట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని నువ్వు గుర్తించి ఆ యొక్క ఆప్షన్ను అక్కడ సెలెక్ట్ చేయడమే ఈ యొక్క టెస్ట్ యొక్క పని. So appropriate words given set of options based on the one's understanding and the text. These tests access vocabulary, grammar and comprehension skills. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే వ్యక్తి యొక్క వొకాబులరీ స్కిల్స్, ఓకే, పదాల మీద ఎంత గ్రిప్ ఉంది, ఓకే, గ్రామటికల్ కాన్సెప్ట్స్ అనేది పర్ఫెక్ట్గా ఇతను యూజ్ చేయగలడా లేడా, ప్లస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు అందులో ఇంప్లిసిట్లీగా అంటే అంతర్లీనంగా ఇవ్వబడ్డ యొక్క ఇన్ఫర్మేషన్ను అతను గ్రహించి దానికి అనుకూలంగా ఆన్సర్ చాయిసెస్ని ఏంటంటే చూజ్ చేయగలడా లేదా అని టెస్ట్ చేయడం కోసము డిజైన్ చేయబడబెట్టే క్లోజ్ టెస్ట్. సో వెయిట్ చేయడం ఎందుకు, మనం యాక్షన్ మోడ్లోకి వెళ్ళి కొన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసి వాటి ద్వారా మనము ఈ యొక్క టెస్ట్, ఈ యొక్క బిట్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేయొచ్చో నేర్చుకుందాం. లెట్స్ సీ.
ఇక్కడ ఒక మీడియం రేంజ్ ఆర్ ఏ స్మాల్ సైజ్డ్ ప్యాసేజ్ ఇవ్వబడ్డది. ప్యాసేజ్ అనే కంటే పారాగ్రాఫ్ అంటాను నేను, ఎందుకంటే సో ఓన్లీ వన్ పారాగ్రాఫ్ ఇచ్చారు కాబట్టి మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని మనం ప్యాసేజ్ అనొచ్చు. ఓన్లీ వన్ పారాగ్రాఫ్ ఇవ్వబడ్డది. ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే ఆర్ సింపుల్గా మనం టెక్నికల్ టర్మ్ యూజ్ చేస్తాము, టెక్స్ట్ ఇవ్వబడ్డది. ఈ టెక్స్ట్లో 5 blanks ఇచ్చారు, 5 blanks. ఈ 5 blanksని ఏంటంటే మనము ఫిల్అప్ చేయాలి కింద ఇవ్వబడ్డ ఈ యొక్క 5 ఆప్షన్స్ తోటి. ఈ టెక్స్ట్ను చదివే క్రమంలో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వాట్ ఈజ్ ద మెయిన్ ఐడియా, అంటే ఈ టెక్స్ట్ అనేది దేని గురించి చెప్పబడ్డది అనేది ముందు మీరు గుర్తించాలి. గుర్తించిన తర్వాత దేని గురించి అయితే ఇది ఒక ప్యాసేజ్ ఆర్ ఈ యొక్క టెక్స్ట్ రాయబడ్డది గుర్తించిన తర్వాత దానికి అనుగుణంగా అంటే ఆ ఐడియాను ఏ విధంగా ప్రజెంట్ చేయబడ్డది టెక్స్ట్లా అనే యొక్క సీక్వెన్స్ను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఆన్సర్ చాయిసెస్ను రాంగ్గా మనం చూజ్ చేసే అవకాశం ఉండదు. ఫస్ట్ మీరు గుర్తించాల్సింది మెయిన్ ఐడియా ఆఫ్ ద టెక్స్ట్. చూద్దాం ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంకో ఇక్కడే ఫస్ట్ సెంటెన్స్లో ఇవ్వబడ్డది ఏంది, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు. ఏమని, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ బై అవర్ జనరేషన్. మన జనరేషన్ ఏంటంటే ఫేస్ చేస్తున్న అత్యంత క్లిష్టమైన ప్రాబ్లంలల్లా ఇదొకటి. రైజింగ్ టెంపరేచర్ అండ్ షిఫ్టింగ్ వెదర్ ప్యాటర్న్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్లస్ ఏంటంటే అసందర్భమైన వెదర్ ప్యాటర్న్స్. ఏంటంటే మనం చూస్తుంటాం వర్షాకాలంలో ఏంటంటే ఎండలు కొట్టడం, ఎండాకాలంలో కొన్నిసార్లు వర్షాలు పడడం, చలికాలంలో వర్షాలు పడడం. ఏంటంటే ఇర్రెగ్యులర్ వెదర్ ప్యాటర్న్స్ అంటారు వీటిని. ప్యాటర్న్స్ ఆర్ ప్రైమరీలీ కాస్డ్ బై ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ యొక్క ఏంటంటే ఇర్రెగ్యులర్ వెదర్ ప్యాటర్న్స్, మళ్ళీ ఏంటంటే టెంపరేచర్ లెవెల్స్ పెరిగిపోవటము, ఉష్ణోగ్రతలు ఏంటంటే హెచ్చు అవ్వడం అంటే పెరగటం అనేది ఏంటంటే దేనివల్ల కారణము, ఇవన్నీ దేనివల్ల అవుతున్నాయి, ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం పెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ మీథేన్ అండ్ ఈ అన్ని గ్యాసెస్ ఏవైతే వేడిని పుట్టిస్తాయో భూమి మీద వాటన్నిటిని కలిపి మనం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. దేనివల్ల కారణమవుతున్నాయని చెప్పారు ఇక్కడ, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఏంటంటే వాటి యొక్క ఉద్గారాల వలన, అంటే వాటిని మనం గాలిలో వదిలిపెట్టడం వల్ల. ఓకే, చూద్దాం ఇక్కడ ఇవ్వబడ్డ ఆప్షన్స్ యొక్క మీనింగ్స్ మనం ఫస్ట్ చూసుకుంటే ఒకటి ఏమిచ్చారు, ఎఫర్ట్ ప్రయత్నము, ఈవెంట్స్ ఏంటంటే సంఘటనలు, ఇర్రెవర్సిబుల్ అంటే ఏంటంటే దాన్ని మనము తిరిగి ఆ యొక్క ప్లేస్లో పెట్టడానికి, అంటే ఒక డ్యామేజ్ జరిగినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఏంటంటే మళ్ళీ సరిదిద్దడానికి అవకాశం లేనిది అంటే ఒకటి జరిగినప్పుడు ఏంటంటే దాన్ని తిరిగి యథాస్థితిలోకి లేకపోతే ఇంత ముందుకున్న స్థితిలోకి తీసుకురావడానికి అవకాశం లేని స్థితిని ఇర్రెవర్సిబుల్ అని అంటాము. ఎమిషన్స్ అంటే బయటికి వదలబడ్డ ఉద్గారాలు, ప్లస్ ఏంటంటే ఫుట్ ప్రింట్ మన ముద్ర. చలో ఈ యొక్క మీనింగ్స్ మనం చూసిన తర్వాత వీటిని ఈ యొక్క టెక్స్ట్ దేని గురించి, క్లైమేట్ చేంజ్ గురించి. మళ్ళీ చూద్దాము. క్లైమేట్ చేంజ్ అనేది మానవాళి అంటే మన జనరేషన్ ఎదుర్కొంటున్న అత్యంత బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాడు. రైజింగ్ టెంపరేచర్స్ అండ్ షిఫ్టింగ్ వెదర్ ప్యాటర్న్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్. ఏంటంటే టెంపరేచర్లు పెరగడం అంటే ఉష్ణోగ్రతలు పెరగడం ప్లస్ షిఫ్టింగ్ వెదర్ ప్యాటర్న్స్. షిఫ్టింగ్ అంటే ఇర్రెగ్యులర్ వెదర్ ప్యాటర్న్స్ అనేది వీటి వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రైమరీగా ఎదుర్కొంటున్న సమస్యలు దేనివల్ల జరుగుతుంది, బై ద ఇంక్రీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఉద్గారాల వలన. ఇక్కడ ఏంది, ఫుట్ ప్రింట్ అనేది నాట్ ఏ మ్యాచబుల్, ఈవెంట్స్ అనేది నాట్ ఏ మ్యాచబుల్, ఎఫర్ట్ అనే ప్రయత్నం కాదు. ఎప్పుడైనా మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటాము. ఫస్ట్ బ్లాంక్ వచ్చేసి ఏంటంటే ఎమిషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఉద్గారాలు బయటికి వదిలిపెట్టడం వల్ల. చలో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, ఎమిషన్స్. దీస్ గ్యాసెస్
హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అవి ఏం చేస్తాయి, ఈ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్లో వాతావరణంలో ఉన్న వేడిని అట్లనే ట్రాప్ చేసి లీడింగ్ టు మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ వెదర్. ఏంది, ఆ వేడిని అనేది అట్లనే క్యాప్చర్ చేసి ఆ వేడిని ఏంటంటే అప్పుడప్పుడు ఎట్టి దారితీస్తాయి, ఫ్రీక్వెంట్ ఇంటెన్స్ వెదర్, తీవ్రమైన ఉష్ణోగ్రతలకు దారితీస్తాయి. ఈ గ్యాసెస్ ఏమున్నాయంటే అవి వేడిని పుట్టిస్తాయి, ప్లస్ ఏంటంటే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్న వేడిని అనేది అట్టి పట్టుకొని ఇంకా టెంపరేచర్ లెవెల్ను ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఒక బ్లాంక్ మిస్ అయింది. దీస్ గ్యాసెస్ ట్రాప్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్ లీడింగ్ టు మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ వెదర్ ప్యాటర్న్స్, వెదర్ ఈవెంట్స్. ఏంటి వెదర్ ఈవెంట్స్ అంటే సంఘటనలు, అంటే వాతావరణంలో ఉన్న వేడిని అట్లే పెట్టి ఈ అడిషనల్ హీట్ను వాటికి ఏంటంటే సప్లై చేసి ఏంటి ఇంటెన్స్ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీస్తాయి. ఏంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్. అడ్రసింగ్ దిస్ ఇష్యూ రిక్వైర్స్ ఏ కలెక్టివ్ గ్లోబల్. అంటే ఈ యొక్క ఇష్యూ గురించి మనం ఏంటంటే ఈ ఇష్యూను డీల్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కరి ద్వారా అయ్యే పని కాదు. కలెక్టివ్ అంటే సమీకృత గ్లోబల్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఏంటంటే అందరూ ఒకే తాటిపైకి రావాలంటే గ్లోబల్ ఎఫర్ట్ అంటాం మనం. గ్లోబల్ ఎఫర్ట్ అందరు. చలో, ఎఫర్ట్ ఈజ్ ద థర్డ్ వన్ విచ్ రిక్వైర్స్ హియర్. గ్లోబల్ ఎఫర్ట్ ఫ్రమ్ స్విచ్చింగ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ టు రెడ్యూసింగ్ ఇండివిజువల్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఎందుకంటే అందరం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఆలోచిస్తున్నాము. దాని నుండి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ వల్ల పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు అండ్ ఉష్ణోగ్రతలను ఏ విధంగా మనము రెడ్యూస్ చేయొచ్చో మొత్తం ప్రపంచం మొత్తం మీద, దాని మీద ఏంటంటే మనకంటూ ఒక వ్యక్తిగత ముద్ర ఉండాలి. ఇట్స్ నథింగ్ బట్ ఎనర్జీ సోర్సెస్ టు రెడ్యూసింగ్ ఇండివిజువల్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఎందుకంటే ప్రతి దేశం ఏంటంటే దాని యొక్క డ్యూ షేర్ ప్రకారము అది వాతావరణంలోకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ను రిలీజ్ చేస్తూనే ఉన్నది. దానివల్ల ఏంది, ఒకరు ఏంటంటే వాళ్ళు ఒక్కరు ఆలోచిస్తేనే ఒకరు పూనుకుంటేనే కాదే పని కాదు. ఇది అందరూ ప్రపంచం మొత్తం మీద అందరూ కలెక్టివ్గా చేయాల్సింది అని అర్థం. సో 4th వన్. ఇక మిగిలింది ఏంటిది, 5th వన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్స్, బిజినెస్ అండ్ సిటిజన్స్ టు యాక్ట్ నౌ బిఫోర్ ద డ్యామేజ్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. ఎందుకు ఇర్రివర్సిబుల్? ఇది ఏంటంటే గవర్నమెంట్స్ ప్లస్ ఏంటంటే బిజినెసెస్ ప్లస్ సిటిజన్స్ అందరు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసే సమయం ఆసన్నమైనది. లేకపోతే ఏంటంటే ఇది మన చేతులు దాటిపోయిన తర్వాత దాన్ని మనం ఏంటంటే ఏం చేయలేము. ఇప్పుడున్న పరిస్థితిని రివర్స్ చేయలేము, ఇర్రివర్సిబుల్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క బ్లాంక్స్ని ఇలా ఫిల్అప్ చేసి కరెక్ట్గా ఉందా లేదా టెక్స్ట్ చూస్తాం. క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై అవర్ జనరేషన్. ఎస్, క్లైమేట్ చేంజ్ అనేది మన జనరేషన్ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన ఛాలెంజెస్. అంటే ఏంటిది, ఇబ్బందులల్లా లేకపోతే సమస్యలల్లా అదొకటి. అండ్ రైజింగ్ టెంపరేచర్స్ అండ్ షిఫ్టింగ్ వెదర్ ప్యాటర్న్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఏంటి, ఉష్ణోగ్రతల ఉష్ణోగ్రతల పెరుగుదల ప్లస్ ఏంటంటే ఇండిఫరెంట్ అండ్ ఇర్రెగ్యులర్ వెదర్ ప్యాటర్న్స్ అనేది దేనివల్ల మనకి ఇక్కడ సంభవిస్తున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల వల్ల. కరెక్టే ఉంది, ఎమిషన్ ఈజ్ ద రైట్ వర్డ్ హియర్. దీస్ గ్యాసెస్ ట్రాప్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్ యాడింగ్ టు మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ వెదర్ ప్యాటర్న్. ఏం చేస్తాయి ఈ గ్యాసెస్ ఏంటంటే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్న ఏంటంటే ఆ యొక్క హీట్ని అట్టి పెట్టుకొని అడిషనల్గా హీట్ వీటికి యాడ్ చేయడం వల్ల దేనికి దారితీస్తున్నాయి, డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు ఈవెంట్స్. ఓకే, అడ్రసింగ్ దిస్ ఇష్యూ రిక్వైర్స్ కలెక్టివ్ గ్లోబల్. ఎస్, ఈ ఇష్యూ గురించి మనం ఎవరైనా అడ్రస్ ప్రస్తావించాలనుకున్నప్పుడు ఏంటంటే అందరి యొక్క శ్రమ అవసరం, అందరి యొక్క రోల్ అవసరం. ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద గవర్నమెంట్. నెక్స్ట్ మనం చూద్దాం, రెడ్యూసింగ్ ఇండివిజువల్ కార్బన్. ఇక్కడ చూద్దాం, ఫ్రమ్ స్విచ్చింగ్ టు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ టు రెడ్యూసింగ్ ఇండివిజువల్ కార్బన్ ఫుట్ ప్రింట్.
ఏంటంటే ఏంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి ప్లస్ ఏంటంటే మనం వ్యక్తిగతంగా మనం ఏం చేయగలము మన అంటూ ముద్ర ఉండాలి అనేది అర్థం. సో లాస్ట్ వన్ ఏంటంటే ఉన్న ఆప్షన్స్లో మిగిలిందంటే ఇర్రివర్సిబుల్. ఇది ఏంటంటే ఇప్పుడు సమయం ఆసన్నమైనది. ఎవరు అందరం బిజినెస్ చేసేవాళ్ళు, సిటిజన్స్, పౌరులు ప్లస్ గవర్నమెంట్ అందరూ ఏంటంటే ఏకతాటిపైకి వచ్చి దీని గురించి ఆలోచించే సమయం ఆసనమైనది. లేదా చేతులు దాటిందనుకో జరిగిన డ్యామేజ్ని ఏంటంటే మనము రివర్స్ చేయలేము. దట్ ఈస్ ద థింగ్. సింపుల్ ప్యాసేజ్, సింపుల్ టెక్స్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఏం చెప్పాను, ఫస్ట్ మెయిన్ ఐడియాని ఏంటంటే మీరు ట్రేసర్ చేసుకోండి ఈ క్లోజ్ టెస్ట్ యొక్క బిట్ను మీరు అటెంప్ట్ చేసేటప్పుడు. మెయిన్ ఐడియా వచ్చిందంటే ఆటోమేటిక్ ఏంటంటే ఆ మెయిన్ ఐడియాని ఏ విధంగా ఎలాబరేట్ చేశారు ఈ టెక్స్ట్లో. ఆ ఎలాబరేట్ చేసే క్రమంలో ఏంటంటే ఏ పదాల యొక్క అవసరం ఉంటుంది, ఆ పదాలు ఒకవేళ మిస్ అయితే ఆ పదాలను ఏంటంటే ఇవ్వబడ్డ కింద ఆప్షన్స్లలో మనము చూజ్ చేసుకొని ఫిల్అప్ చేయొచ్చు. ఓకే, చూద్దాం ఫస్ట్ వన్. ద ఇంటర్నెట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ద వే వీ కమ్యూనికేట్, యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కండక్ట్ బిజినెస్. ఓకే, ఈ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏం అర్థమవుతుంది, ఇంటర్నెట్ అనేది ఏంటంటే దాని రాకతో, దాని వాడకంతో, దాని యొక్క యూజెస్తో ఎలాంటి మార్పులు వచ్చినాయి, విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ద వే వీ కమ్యూనికేట్, ఇంత ముందుకు మనం ఎదుటి వాళ్ళతోని ఏ విధంగా సమాచారాన్ని పంచుకునే వాళ్ళం ఆ యొక్క స్పెక్ట్రంలో ఏంటంటే విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు ఏంటంటే మనము లెటర్స్ రాసేవారు, ఆ లెటర్ 3 రోజులు పోయి 3 రోజుల తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏంటంటే వీ కెన్ డైరెక్ట్లీ సీ ద పర్సన్ అండ్ వీడియో కాల్, మనం డైరెక్ట్గా చూడొచ్చు. అదే విప్లవాత్మకమైన మార్పు. ప్లస్ ఏంటంటే మనము ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసేది, ఒక బుక్ కావాలనుకుంటే లైబ్రరీ పోయి వెతికి అది చదువుకొని నోట్స్ రాసుకొని వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ ద మొబైల్ ఆర్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఏంటంటే మొత్తం ఎంటైర్ బుక్ నీ కళ్ళ ముందు ఉంటుంది ఎప్పటికీ శాశ్వతంగా. సో కండక్ట్ బిజినెస్. బిజినెస్ అంటే ఒకప్పుడు ఏంటంటే మనము ఆర్థికపరమైన లావాదేవీలు ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే బ్యాంకు పోవడము, చెల్లింపులు చేసేది. ఇప్పుడు ఏంటి, ఇంట్లోనే కూర్చొని ఏంటంటే బెడ్ మీద కూడా పవలించి కూడా మనం ఏదైనా పేమెంట్లు చేయొచ్చు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ కూడా చేయొచ్చు, షాప్ కూడా పోకుండా. ఏంటంటే నువ్వు కస్టమర్ను అట్రాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ బిజినెస్ ద్వారా. సింపుల్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఏంటంటే అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. అది మెయిన్ ఐడియా. ఓకే, ఆ మెయిన్ ఐడియాని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశాడో దానికి సంబంధించిన యొక్క వర్డ్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఏంటంటే ఒక విషయాన్ని ఏంటంటే మనం కన్ఫర్మ్ చేసే ముందు, యూజ్ చేసే ముందు ఏంటంటే ఒకసారి పరిశీలించుకోవాలి. ఓకే, స్ప్రెడ్ వ్యాప్తింప చేయడం, ఓవర్వెల్మింగ్ అంటే అద్భుతంగా, మల్టిప్లై ఏంటంటే ఉన్నదాన్ని ఏంటంటే ఎక్కువ చేసి చూపెట్టడం. ఇక్కడ రిట్రీవ్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము ఒకవేళ మిస్ అయినా కానీ దాన్ని ఏంటంటే తిరిగి పొందొచ్చు వాటి యొక్క మీనింగ్స్ ఇవి ఎక్కడ ఇవ్వబడే చూద్దాం. సెకండ్ వన్, విత్ జస్ట్ ఫ్యూ క్లిక్స్ వీ కెన్ నౌ. జస్ట్ ఓన్లీ ఫ్యూ క్లిక్స్ వల్ల మనము ఇది చెయ్యొచ్చు. ఏం చెయ్యొచ్చు, వీ కెన్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఓన్లీ కొన్ని ఫ్యూ క్లిక్స్ వల్ల ఎంత విస్తృతమైన ఇన్ఫర్మేషన్ అయినా కానీ విషయాన్నైనా మనం ఏంటంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ మీద మనము రిట్రీవ్ చేసుకోవచ్చు, అంటే తిరిగి పొందొచ్చు. సో 6th వన్కి ఏంటంటే ఇక్కడ రిట్రీవ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ వెరిఫై కాదు కదా. ఈ యొక్క కాంటెక్స్ట్ ప్రకారం ఏంటంటే జస్ట్ ఓన్లీ క్లిక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎంత విస్తృతమైన ఇన్ఫర్మేషన్ అయినా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మల్టిప్లై చేయొచ్చా, మల్టిప్లై చేయడానికి అవకాశం లేదు కదా. ఓకే, ఉన్నదానికంటే 10 చేసి చూపెట్టడమ్మా కాదు కదా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ చేస్తామా లేకపోతే న్యూస్ని ఇక్కడ స్ప్రెడ్ చేస్తామా. ఒక పర్టికులర్ టాపిక్ మీద విస్తృతమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము రిట్రీవ్ చేసుకోవచ్చు, గ్యాదర్ చేసుకోవచ్చు అనే మీనింగ్లో ఆ యొక్క కాంటెక్స్లో మనకు కావాల్సిన వర్డ్ ఏంది, రిట్రీవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ 6th వన్ వచ్చేసి రిట్రీవ్. చూద్దాం ఇప్పుడు ఈ సెంటెన్స్. విత్ జస్ట్ ఏ ఫ్యూ క్లిక్స్ వీ కెన్ నౌ రిట్రీవ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఆన్ ఆల్మోస్ట్ ఎనీ సబ్జెక్ట్. కరెక్ట్, మ్యాచబుల్. దిస్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ఈ యొక్క యాక్సెస్ అనేది ఏంటంటే మనకు సులభతరం అయిపోయింది. ఏ విధంగా,
ఒకప్పుడు ఏంటంటే లైబ్రరీ పోయి 10 రకాల బుక్కులు చదివి నోట్స్ తయారు చేసుకున్నది. ఇప్పుడు ఏంటంటే ఒక క్లిక్ తోటి ఏంటంటే 10 బుక్కులల్లో 10 పుస్తకాలలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సింగిల్ పేజీలో కూడా నీకు అందుబాటులోకి దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ హ్యాస్ లెడ్ టు బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. ఎస్, సో ఈ సులభతరమైన మార్గం విషయ సమాచార సేకరణ ఆర్ మనం విషయాన్ని సేకరించేది అనేది, దీని ద్వారా మనకు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయంట. చూద్దాం. వైల్ ఇట్ హ్యాస్ మేడ్ లెర్నింగ్ మోర్ కన్వీనియంట్, ఇట్ హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ద. ఏంటంటే ఈ యొక్క టెక్స్ట్లో ఏంటంటే ఇంటర్నెట్ యొక్క లాభాలు నష్టాలు అనేది క్లియర్గా డిస్క్రైబ్ చేయబడ్డది. ఏంది దీనివల్ల ఏంటి, ఈజీగా ఫ్యూ క్లిక్స్ వల్ల మనం విస్తృతమైన సమాచారాన్ని సేకరించవచ్చు. దానివల్ల లాభం ఏంటి, వైల్ ఇట్ హ్యాస్ మేడ్ లెర్నింగ్ మోర్ కన్వీనియంట్. చదవడం అనేది అంటే చాలా సులభతరం చేసింది. బట్ దాంతోపాటు ఇంకోటి ఏంటి, ఇట్ హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ద డాష్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. సో సులభతరం చేయడమే కాకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేయడం కోసం కూడా ఈ యొక్క ఏంటి సింపుల్ వే అనేది మనకు చెడు చేస్తుంది. ఏంటి ఇక్కడ, టు స్ప్రెడ్, కాంట్రిబ్యూటెడ్ టు ద స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారాన్ని ఏంటంటే చేయడం కోసము ఈ యొక్క సులభతరమైన మార్గం అనేది అయింది. Social media platforms in particular have become fertile grounds for rumors and fake news too. ఓకే, ఈ ప్రాసెస్లో అంటే డిస్క్రైబ్ చేస్తున్నారు మొత్తం ఏ విధంగా డిసడ్వాంటేజ్ ఏంటిది, తప్పుడు సమాచారాన్ని ఏంటంటే మొత్తం అన్ని దిక్కులా వ్యాపింప చేయడము. ఈ యొక్క ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళకు ఉపయోగపడే అత్యంత ఉపయోగకారి అయిన ప్లాట్ఫామ్ ఏంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటంటే అద్భుతమైన ఏంటంటే సారవంతమైన నేలలు. ఏ విధంగా సారవంతమైన నేలలలో మనము విత్తనాలు నాటుతామో సోషల్ మీడియా అనేది ప్రేక్షకులకు ప్లేస్ యూజ్ చేసే వినియోగదారులకు అట్లా కనపడుతుండే. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయొచ్చు, ఏదైనా వైరల్ చేయొచ్చు అన్నట్టు ఈ సోషల్ మీడియా ఏంది. సో ఫర్టైల్ గ్రౌండ్స్ అండ్ రూమర్స్ టు ఫేక్ న్యూస్ టు మల్టిప్లై. ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఏంటంటే ఈ యొక్క ఫేక్ న్యూస్ను ఉన్నదానికంటే 10 చేసి చూపెడుతుంది. సో మనకు కావాల్సింది ఏంది ఇక్కడ, మల్టిప్లై. ఇక మిగిలిన వర్డ్స్ ఏంది, వెరిఫై అండ్ ఓవర్వెల్మింగ్. చూద్దాం. Therefore, it is crucial to source before accepting any information. ఓకే, ఏం చెప్తున్నాడు, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ను మనము ఏంటంటే యాక్సెప్ట్ చేసే ముందు దాని యొక్క సోర్స్ను ఏం చేయాలి, వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ వెరిఫై అనేది మిస్ అవుతున్న వర్డ్, వెరిఫై. ఓకే, 9th వన్ వచ్చేసి వెరిఫై. టు వెరిఫై సోర్సెస్ బిఫోర్ యాక్సెప్టింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ యాజ్ ట్రూత్. Promoting digital literacy is essential in this age of overwhelming. ఏంటిది, ఏది ప్రమోషన్ చేయాలి, డిజిటల్ లిటరసీ సాంకేతిక పరమైన ఏంటిది అక్షరాస్యతను ఏంటంటే ఎట్లా వాడాలి టెక్నాలజీని, ఎక్కడెక్కడ వాడాలి ఎక్కడెక్కడ వాడకూడదని అవగాహన కల్పించడం అనేది ఏంటంటే ఈ రోజులలో ఈ జనరేషన్కు అత్యంత అవసరమైనది. ఓకే, సో వాట్ వర్డ్ హియర్ మిస్సింగ్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఇప్పుడు మళ్ళీసారి చూద్దాము. ఈ యొక్క టెక్స్ట్ మొత్తం ఏంటంటే ఇంటర్నెట్ గురించి ఇవ్వబడ్డది. ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజ్ను చెప్పుకుంటేనే డిసడ్వాంటేజ్ను హైలైట్ చేయబడ్డది. అంటే ఇక్కడ మెయిన్ ఐడియా వచ్చేసి ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ యొక్క డిసడ్వాంటేజెస్ ప్లస్ ఏంటంటే దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనే దాని మీదనే ఈ టెక్స్ట్ ఇవ్వబడ్డది. ఓకే, సో ఈ టెక్స్ట్ను రాసే క్రమంలో మిస్ చేయబడ్డ వర్డ్స్ను మనము ఏ యొక్క సహాయంతో ఫైండ్ అవుట్ చేసాము. ఫస్ట్ ఏంటి, ఇక్కడ మనము ఇంటర్నెట్ యొక్క ఫ్లెక్సిబిలిటీ తోటి ఏమేం చెయ్యొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బ్లాంక్ కావాలి. సో ఏమేం చెయ్యగలము అనేది ఇక్కడ ఈ యొక్క వర్డ్ రిట్రీవ్ తోటి ఫిల్అప్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఈ యొక్క ఇంటర్నెట్ అనేది ఈజీ యాక్సెస్ అనేది మనకు అడ్వాంటేజ్తో పాటు మిస్అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏ రూపంలో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ నెక్స్ట్ సెంటెన్స్లో కావాలి. కాబట్టి అక్కడ స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది రైట్ ఆప్షన్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సోషల్ మీడియా. ఓకే, ఈ స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేసే క్రమంలో వాళ్ళకు వాళ్ళకు అద్భుతమైన అప్రోప్రియేట్ ప్లాట్ఫాము, అనుకూలమైన ప్లాట్ఫామ్స్ ఏవి కనబడుతున్నాయి? సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది? ఉన్న తప్పును, ఉన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ను 1కి 4 చేసి చెప్తుంది. 4 చేయడం అంటే మల్టిప్లై. అందుకే ఈ యొక్క ఆప్షన్ ఎంచుకున్నా ఇక్కడ నేను. రైట్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ టెక్స్ట్లో ఒక సలహా ఇవ్వబడ్డది. ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ను, ఒక మెసేజ్ను కానీ డేటాను కానీ మనము యాక్సెప్ట్ చేసే ముందు అది కరెక్టా కాదా ముందు మనం వెరిఫై చేసుకోవాలి, పరిశీలించాలి. కాబట్టి అందుకని వెరిఫై అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ జనరేషన్కి ఏంటంటే డిజిటల్ లిటరసీ అనేది కావాలి. ఎలాంటి జనరేషన్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. అందుకే అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఏంటంటే మనము కొంచెం ఓపికగా, కొంచెము చిన్న అబ్జర్వేటివ్ లుక్స్ తోటి మనం చూస్తే ఆప్షన్స్ అనేది కరెక్ట్ ప్లేస్లో మనము కరెక్ట్ ప్లేస్లో పెట్టగలము ఎంచుకొని. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఈ యొక్క టెక్స్ట్ దేని గురించో చూద్దాం. ఫస్ట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వైటల్ ఫర్ మెయింటైనింగ్ ఓవరాల్ హెల్త్. దేని గురించి చెప్పబడ్డది? ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అత్యంత ఎసెన్షియల్. దేనికోసము? ఒక పర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటైన్ చేయడం కోసము. ఓకే, ఇట్ స్ట్రెంథెన్స్ ద హార్ట్, ఇంప్రూవ్స్ సర్క్యులేషన్ అండ్ హెల్ప్స్ టు. ఇట్ స్ట్రెంథెన్స్ ద హార్ట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంది? సో గుండె అనేది గట్టి పడుతుంది. ప్లస్ గుండెలో ఉండే యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్రూవ్స్ సర్క్యులేషన్ అండ్ హెల్ప్స్. సర్క్యులేషన్స్ అంటే గుండెలో ఉన్న అంతర్గతంగా జరుగుతున్న ఏంటంటే రక్త ప్రసరణ ఏంటంటే ఇంప్రూవ్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే హెల్ప్ చేస్తుంది. దేనికోసము? ఇక్కడ దేన్ని హెల్ప్ చేస్తుంది, దేనికోసం అనేది బ్లాంక్ కావాలి. స్ట్రెస్. ఏ స్ట్రెస్ను ఏంది? మనము స్ట్రెస్ను ఇంప్రూవైజ్ చేసుకోవడం కోసమా, స్ట్రెస్ను కంట్రోల్ చేసుకోవడం కోసమా? జనరల్గా కంట్రోల్ చేసుకోవడం కోసమే కదా. కంట్రోల్ చేసుకోవడం దాన్ని హెల్ప్ అంటాం కదా. ఏమైనా ఇవ్వబడ్డది ఇక్కడ చూద్దాము. ఎస్, టు రెడ్యూస్ ద స్ట్రెస్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే లోపల గుండెలో రక్త ప్రసరణ యొక్క పనితనాన్ని మెరుగుపరచడమే కాకుండా మనకు అంతర్గతంగా ఉన్న స్ట్రెస్ను కూడా తగ్గించుకోవడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుందని చెప్పాడు. అందుకే నేను ఇక్కడ రెడ్యూస్ అనేది ఒక మిగతా ఇక్కడ కావాల్సింది నాకేంటంటే వర్బు. స్మార్ట్ అనేది వర్బు కాదు, ఛాన్స్ అనేది వర్బు కాదు, మెంటల్ అనేది వర్బు కాదు, ప్రివెంట్ అనేది వర్బు. జనరల్గా ఏంటంటే టు ప్రివెంట్ స్ట్రెస్సా, టు రెడ్యూస్ స్ట్రెస్సా? కంప్లీట్గా ఏంటంటే నువ్వు స్ట్రెస్ను రెడ్యూస్ చేయలేవు, కంప్లీట్గా ప్రివెంట్ చేయలేవు, రెడ్యూస్ చేసుకోగలవు. మోర్ ఓవర్, అంతేకాకుండా రెగ్యులర్ యాక్టివిటీ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంది? మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అండ్ కాంట్రిబ్యూట్స్ టు బెటర్. అది దేనికి దారి తీస్తుంది? మనలో రోగ నిరోధక శక్తి పెంచినప్పుడు టు బెటర్ విచ్ హెల్త్? మెంటల్ హెల్త్. ఇక్కడ ఏంటంటే కావాల్సింది మనకు మెంటల్ హెల్త్. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ పెరిగినప్పుడు ఏంటంటే నీలో ఎలాంటి రోగాలు, అనారోగ్య పరిస్థితులు లేనప్పుడు ఏంటంటే నీ శారీరకమైన ఆరోగ్యము నీ యొక్క మానసిక ఆరోగ్యం మీద ప్రభావితం చూపెడుతుంది. ఎస్, అందుకని ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? ఇక్కడ మెంటల్ హెల్త్. డాక్టర్స్ రికమెండెడ్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ మోడరేట్ యాక్టివిటీ ఎవ్రీ డే టు. డాక్టర్స్ ఏంది? ప్రతిరోజు ఒక 30 నిమిషాల యాక్టివిటీ అనేది మీలో, అది ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదన్నా ఒకటి చెయ్యొచ్చు అనేది డాక్టర్స్. ఏంటిది? టూ తర్వాత ఇక్కడ వర్బ్ రావాలి. ఆల్రెడీ వర్బ్ మనం యూజ్ చేసాం కాబట్టి మిగిలింది ఏంటిది? ప్రివెంట్. చూద్దాం ఇక్కడ. టు ప్రివెంట్ మేజర్ ఇల్నెస్. రేపటి రోజులల్లా మీకు సంభవించే పెద్ద వ్యాధుల గురించో రోగాలను తప్పించడం కోసం, ప్రివెంట్ చేయడం కోసం, వాటిని నివారించడం కోసం ఏంటంటే డైలీ 30 minutes ఎక్సర్సైజ్ చేయమన్నట్టు. సో ఇక్కడ మనకు కావాల్సింది వర్బ్ కాబట్టి మిగిలిన ఆప్షన్స్లల్లో ఒకటే వర్బ్ ఉంది, అది ప్రివెంట్. ఓకే, రెడ్యూస్ అయిపోయింది, మెంటల్ అయిపోయింది, ప్రివెంట్ అయిపోయింది, మిగిలింది ఏంటంటే ఛాన్స్ అండ్ స్మార్ట్.
ఛాన్స్ ఇస్ నౌన్, స్మార్ట్ ఈజ్ అడ్జెక్టివ్. సో సెంటెన్స్ యొక్క ప్యాటర్న్ బట్టి మనకు నౌనా లేదా అడ్జెక్టివ్ చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ. వెదర్ ఇట్ ఈస్ వాకింగ్, స్విమ్మింగ్ ఆర్ యోగా, ఫైండింగ్ అన్ ఎంజాయబుల్ యాక్టివిటీ ఇంక్రీజ్ ద ఆఫ్ స్టిక్కింగ్ విత్ ఇట్. ఓకే, సో అది నువ్వు నడవడం కావచ్చు 30 నిమిషాలయ్యా, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, లేకపోతే యోగా చేయడం కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఫైండింగ్ అన్ ఎంజాయబుల్ యాక్టివిటీ ఇంక్రీజెస్. యోగా చేయడమే కాకుండా, ఫిజికల్ యాక్టివిటీ కాకుండా 30 నిమిషాలలో ఏ పని చేయడం వల్ల నీలో ఆ యొక్క ఉత్తేజము, ఉత్సాహము వస్తుంది అనేది ఏంటంటే ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ స్టిక్కింగ్ టు విత్ ఇట్. అంటే ఆ పని చేయడం వల్ల నీకు ఉత్సాహము ప్లస్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే ఈ పనిని ఏంటంటే ఫ్యూచర్లో కూడా దానిని కంటిన్యూ చేసేది ఏదైతే ఉందో, ఛాన్సెస్ ఉన్నాయో అది చేయమని చెప్పారు. అంటే ఛాన్స్ ఇక్కడ కావాల్సింది, ఛాన్స్. ఓకే, మిగిలింది ఏంది, బ్లాంక్ వచ్చేసి ఇక్కడ స్మార్ట్. ఇది కరెక్టా కాదా చూద్దాం ఇక్కడ. ఎస్, ఇన్ ద లాంగ్ రన్ ఎక్సైజ్ ఈజ్ ఎ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్స్ ఫ్యూచర్. ఎస్, అంటే ఏంటంటే గడిచే కాలంలో ఏంటంటే నీ యొక్క ఆరోగ్యమే నీకు ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే క్రమంలో నువ్వు ఇప్పుడు చేసే 30 minutes ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే ఒక తెలివైన పెట్టుబడి. సో అన్ని ఆప్షన్స్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అనేవి కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ మీనింగ్ఫుల్ ఆర్ కంపైల్డ్ టెక్స్ట్. Let's see the next one. Okay, books have been humanity's most loyal. Books అనేది ఏంటంటే మనుషులకు అత్యంత లాయల్, విశ్వాసమేనా. ఏంటి ఇక్కడ వర్డ్స్ ఏమి ఇవ్వబడ్డాయి, ఫ్రెండ్ ఇవ్వబడ్డది, ఫ్లూయెన్సీ ఇవ్వబడ్డది, షేప్, ఫ్రెండ్, క్రిటికల్. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్ అంటాం, విశ్వాసమైన మిత్రుడు, విశ్వాసమైన పనివాడు అంటాం ఇక్కడ. సో పనివాడు అనేది అర్థం రాదు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంది, విశ్వాసమైన ఫ్రెండ్. చూద్దాం, బ్లాంక్స్ అనేది ఇప్పుడే ఫిల్అప్ చేయొద్దు, మొత్తం టెక్స్ట్ మొత్తం చదువుతాం ఒకసారి. ఇన్ ద జర్నీ ఆఫ్ నాలెడ్జ్. ఇన్ ద జర్నీ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సముపార్జించే, జ్ఞానాన్ని పొందే యొక్క ప్రయాణంలో బుక్స్ అనేది ఏంటంటే మానవాళికి అత్యంత విశ్వసనీయమైన మిత్రులు. సో ఇక్కడ మిత్రులు వస్తుంది కాబట్టి మిత్రుడు అనే సింగిల్ కాంటెక్స్ట్లో తీసుకుంటే ఫ్రెండ్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో ఒక ఫ్రెండ్ని కట్ చేస్తున్నాను. ఇక మిగిలిన వర్డ్స్ ఏంటి, ఫ్లూయెన్సీ, షేప్, ఫ్రెండ్ అండ్ క్రిటికల్. చూద్దాం ఇది. ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఏన్షియన్ స్క్రోల్స్ టు మోడర్న్ ఈ బుక్స్. అంటే ప్రాచీన కాలం నుండి ఉన్న ఏంటంటే తాళపత్రాల గంధాల నుండి, రోల్స్ అంటే తాళపత్ర గంధాల నుండి ఇప్పుడు ఉన్న డిజిటల్ బుక్స్ వరకు, ఎలక్ట్రానిక్ బుక్స్ వరకు. దే అంటే ఏంటి, బుక్స్. దే అవర్ థాట్స్ అండ్ ప్రిజర్వ్ హిస్టరీ అండ్ ఇగ్నైట్ ఇమాజినేషన్. అవి ఏంటంటే మన యొక్క థాట్స్ని షేప్ చేశాయి, రూపొందించాయి. ఇక్కడ ఏంటంటే క్రిటికల్ కాదు, షేప్ కాదు, ఫ్లూయెన్సీ కాదు, షేప్. ఏంటి, తాళపత్ర గంధాల నుండి ఇప్పటి వరకు ఉన్న ఈ బుక్స్ అనేది ఏంటంటే మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క హిస్టరీని, మన యొక్క ఇమాజినేషన్ ఏంటంటే పెంపొందించాయి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇన్ అన్ ఏజ్ డామినేటెడ్ బై డిజిటల్ డిస్ట్రాక్షన్స్. అంటే ఈ యొక్క ఏజ్లో ఏంటంటే మనకు డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఏంటంటే బుక్ చదువుతున్న కొద్దీ ఏంటంటే రకరకాల ఏంటంటే టెంప్టింగ్ వీడియోస్ కానీ, టెంప్టింగ్ రీల్స్ కానీ, షార్ట్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా అటెన్షన్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఇలాంటి డిస్ట్రాక్షన్ ఏజ్లో కూడా రీడింగ్ ఆఫర్స్ ఏ క్వైట్ ఎస్కేప్ అండ్ హెల్ప్స్ డెవలప్. చదవటం అనేది ఏంటంటే మనకు సమకూరుస్తుంది, ఏ క్వైట్ ఎస్కేప్ అండ్ హెల్ప్ డెవలప్ ఫ్లూయెన్సీ,
క్రిటికల్ థింకింగ్. సో ఇలాంటి సందర్భాల్లో కూడా డిజిటల్ డిస్ట్రాక్షన్ కండిషన్స్లో కూడా చదవటం అనేది ఏంటంటే ప్రతి వాడిలో ఒక రకమైన విశ్లేషణాత్మకమైన క్రిటికల్ థింకింగ్ను పెంపొందిస్తుంది. సో క్రిటికల్ ఈజ్ ద రైట్ వర్డ్ హియర్. ఓకే, క్రిటికల్ థింకింగ్. ఇట్ ఇంప్రూవ్స్ వొకాబులరీ అని ఎన్హాన్సెస్. అంటే ఈ యొక్క రకమైన రీడింగ్ అనేది ఏంటి, మనలో ఉన్న వొకాబులరీ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఎన్హాన్సెస్ వాట్ ఫ్లూయెన్సీ. ఆ యొక్క వొకాబులరీ యొక్క వాడకం, కరెక్ట్ వాడకాన్ని కూడా అభివృద్ధి చెందుతుంది ఏది చదవటం వల్ల. మేకింగ్ రీడర్స్ మోర్ ఆర్టిక్యులేట్ అండ్ అవేర్. ఎస్, ఆ రీడర్స్ని ఏ విధంగా వాళ్ళకి ఎక్కువ పద సంపద మీద ఎక్కువ జ్ఞానం ఉన్నప్పుడు వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ఉన్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా యూజ్ చేస్తారా, ఈ యొక్క అవేర్నెస్ అనేది కలుగుతుంది చదవడం వల్ల. ట్రూలీ ఏ గుడ్ బుక్ కెన్ బీ ఏ లైఫ్ లాంగ్. నిజంగా చెప్పాలంటే ఒక మంచి పుస్తకము ఒక వ్యక్తికి నిజమైన జీవితాంతం తోడుండే ఒక మిత్రుడు. ఇక్కడ కావాల్సింది ఏంటి, ఇంకొక మిత్రుడు అనే పదము, ఇక్కడ ఫ్రెండ్ రావాలి. సో దిస్ ప్యాసేజ్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ టుడేస్ కాంపిటేటివ్ జాబ్ మార్కెట్ హ్యావింగ్ టెక్నికల్ స్కిల్స్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగం సాధించే యొక్క క్రమంలో ఉన్న పోటీ ప్రపంచంలో టెక్నికల్ స్కిల్స్ అనేది మాత్రమే సరిపోదు. సాంకేతిక పరమైన ఎక్స్పర్టీస్, నైపుణ్యత మాత్రమే ఉంటే సరిపోదు. అంటే ఈ యొక్క టెక్నికల్ స్కిల్తో పాటు ఇంకా ఏదో ఒక స్కిల్ ఉండాలనే కదా ఈ యొక్క టెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నది అనే యొక్క ఇంప్లాయిడ్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది ఫస్ట్ పర్సెంటేజ్ చదివిన తర్వాత. ఆ యొక్క స్కిల్ ఏందో చూద్దాం. ఎంప్లాయర్స్, యజమానులు ఆల్సో లుక్ ఫర్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ సాఫ్ట్ స్కిల్స్. ఎస్, ఇంటర్పర్సనల్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటిది, ఒక ఉద్యోగి ఏంటంటే ఆ యొక్క ఉద్యోగం చేస్తున్న క్రమంలో స్ట్రెస్ను ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలడు, టైంని ఏ విధంగా మేనేజ్ చేయగలడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉందా లేదా, ప్లస్ ఓకే కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా యాక్టివ్గా ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా డీల్ చేయగలడు, ఓకే టీంని లీడ్ చేయగలడా లేడా, ఇవన్నిటిని ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అంటాము. టైం మేనేజ్మెంట్ కానీ, మేకింగ్ డిసిషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్లాంటి వాటిని ఆ స్కిల్స్కి ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టెక్నికల్తో పాటు. దీస్ ఇంక్లూడ్ ద ఎబిలిటీ టు ఏంటి, ఈ యొక్క టెక్నికల్ స్కిల్స్ కాకుండా సాఫ్ట్ స్కిల్స్ అనేది దేని గురించి, ఏ ఎబిలిటీ గురించి, టు రైట్ విత్ అదర్స్ అంటే ఈ యొక్క స్కిల్స్ అనేది ఏంటిది, దీస్ ఇంక్లూడ్ ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, ఫస్ట్ ద ఎబిలిటీ టు విత్ అదర్స్, ఎబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, ఎదుటి వాళ్ళతోటి ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతావో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాము. ఓకే, టూ తర్వాత ఎప్పుడైనా ఇక్కడ వర్బ్ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లలో వర్బ్ అనేది ఏంటంటే మెజర్ ఉంది ప్లస్ ఏంటంటే ఇంటరాక్టివ్ ఉంది. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ ఆప్షన్ చూసుకోవాలి ఇక్కడ. ఓకే, 2 ప్లస్ వర్బ్ 1, దిస్ ఇస్ 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అంటాము. కాబట్టి వర్బ్కే స్కోప్ ఉంది ఇక్కడ బ్లాంక్లో పెట్టడం కోసము. కాబట్టి ఇంటరాక్టా మెజరా, సో ఇంటరాక్ట్ అనేది ఏంటంటే కరెక్ట్ వన్, మెజర్ అనేది కరెక్ట్ కాదు. సో ఇంటరాక్ట్ విత్ అదర్స్, మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ, ఏ విధంగా టైంను మేనేజ్ చేసుకోగలవు, అండ్ అడాప్ట్ ద చేంజింగ్ ఎన్వైర్న్మెంట్స్, అంటే మారుతున్న వర్క్ ఎన్వైర్న్మెంట్ను ఏ విధంగా నువ్వు అనుకూలంగా మారగలవు లేకపోతే మార్చుకోగలవు, ఈ యొక్క స్కిల్స్ను టెస్ట్ చేసేదే సాఫ్ట్ స్కిల్స్. క్యాండిడేట్స్ హూ డిమాన్స్ట్రేట్ బోత్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఎమోషనల్, ఎవరైతే క్యాండిడేట్ ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ను ఎమోషనల్ ఏంటిది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ డిసిప్లిన్ క్వాలిటీ ఆర్ మోర్ లైక్లీ టు బి హైర్డ్ అండ్ సక్సీడ్. ఎవరైతే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్ యొక్క నాలెడ్జ్ని యొక్క ఎక్స్పర్టీస్ను ప్రదర్శిస్తారో వాళ్ళను ఎక్కువగా కంపెనీస్ ఏంటంటే
ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి రావాల్సిన పదము, ఎమోషనల్ క్వాలిటీసా, ఎమోషనల్ ఇంటెలిజెన్సా, ఎమోషనల్ ప్రాక్టికలా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సీమ్స్ టు బి ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఆఫ్ అండ్ డెవలప్డ్ త్రూ. సాఫ్ట్ స్కిల్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? త్రూ దేని ద్వారా? ఏ ఎక్స్పీరియన్సెస్ ద్వారా? ఓకే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఇక్కడ మిగిలిన పదాలు ఏంటి మనకు ఫిలప్ చేయడానికి? ప్రాక్టికల్, క్వాలిటీస్ అండ్ మేజర్, ప్రాక్టికల్ అండ్ క్వాలిటీస్, ప్రాక్టికల్ అండ్ క్వాలిటీస్ అండ్ అదర్ వన్ మేజర్. ఓకే, ఇక్కడ ఏ పనులు చేయడం ద్వారా సాఫ్ట్ స్కిల్స్ అనేది ఏంటంటే డెవలప్ అవుతాయి అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా. సో ఇక్కడ ప్రాక్టికల్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ 33rd బ్లాంక్. ఇక్కడ సచ్ యాజ్ వాలంటీరింగ్, టీమ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఎదుటి వాళ్ళ వాలంటీరింగ్ చేయడం వల్ల, సహాయం చేయడం వల్ల పనులల్లో, టీమును నడిపించడంలో, టీమ్ ప్రాజెక్ట్స్ ఆర్ పార్ట్ టైం జాబ్ చేయడంలో. ఓకే, సో ఇన్ ఫ్యాక్ట్ మెనీ కంపెనీస్ నౌ కండక్ట్ ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ డిజైన్డ్ టు. ఎస్, ఇప్పుడున్న రోజులలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఆ ఇంటర్వ్యూని ఏ విధంగా డిజైన్ చేస్తున్నాయి? ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ యొక్క ఏంటిది? క్యాండిడేట్స్ టీమ్ వర్క్, లీడర్షిప్, అంటే సాఫ్ట్ స్కిల్స్ను మెజర్ చేయడం కోసం ఏంటంటే వాటిని ఏంటంటే అంచనా వేసి కరెక్ట్ ఉన్నాయా లేదో కొంచెం. సో మెజర్ ఈజ్ ద రైట్ వర్డ్ హియర్. మెజర్ ఏ క్యాండిడేట్స్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో లేదో అని టెస్ట్ చేయడం కోసం ఏంటంటే ఎస్పెషల్గా ఇంటర్వ్యూ యొక్క డ్రైవ్ను ఈ రోజులలో రూపొందిస్తున్నారు అని అర్థం. ఓకే, సో ఈ టెక్స్ట్ దేని గురించి మాట్లాడుతుంది? టెక్నికల్ స్కిల్సే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటో చెప్పారు, సాఫ్ట్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దాన్ని కంపెనీస్ ఏ విధంగా టెస్ట్ చేస్తున్నాయి, మెజర్ చేస్తున్నాయి అనేది ఈ టెక్స్ట్ మనకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఆల్ ద సెషన్ ఫర్ యూ స్టూడెంట్స్. ఈ యొక్క చిన్న ఏంటంటే టిప్స్ను మీరు ఫాలో అయ్యి ఈ క్లోజ్ టెస్ట్ను ఎక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఓకే మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు. సో దట్స్ ఆల్ ద సెషన్ ఫర్ యూ. Okay, I'll again catch you with another topic, another session. Till then,